జీతం లేకుండా జీవితాంతం పని చేయొచ్చు కానీ సాటిస్ఫాక్షన్ లేకుండా సెకండ్ కూడా పని చేయలేము పద్మ. బ్యాంక్ అకౌంట్ లో సాటిస్ఫాక్షన్ నిండవు, శాలరీతో నిండుతాయి. అమ్మా, సాటిస్ఫాక్షన్ కోసం పని చేస్తే కంపెనీకి ఓనర్ అవుతాడు, మరి శాలరీ కోసం పని చేస్తే నీలా ప్యూన్ అవుతాడు రా ప్యూన్. వెళ్ళి కాఫీ పెట్టరా. డన్ పోస్టెడ్. పెట్టేసావా? గూడ్స్ ట్రైన్ లా పోస్టులు పేరు చేస్తే గానీ నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఏయ్, నా పోస్ట్ చూసి ఎంత మంది ఎడ్యుకేట్ అవుతున్నారో తెలుసా? ఈ పోస్టుల మీద పెట్టే ఇంట్రెస్ట్ అప్పట్లో పుస్తకాల మీద పెట్టుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండేదాన్ని. అప్పుడు చదవడం మానేసి ఇప్పుడు జనాలు ఎడ్యుకేట్ చేస్తున్నావు. కానీ ఒరే కాఫీరా. కొంచెం సైలెంట్ గా ఉంటారా? మేడం గారు వచ్చి టైం అయింది. ఇప్పుడు నేను అరవడం మానేస్తే ఆవిడన్నా ఆగిపోద్దా? మీరు మారరే బాబు, కొంచెం పక్క తప్పుకో, ఆయన మారుతారు. సార్ స్వీట్ తీసుకోండి సార్. మేడం గారు మీరు కూడా. బర్త్డేనా? కాదు సార్, జాయినింగ్ డే. మన కంపెనీలోనా? నాశనం అయిపో. సార్ ఇంకో స్వీట్ కూడా తీసుకోండి. ఏమానేస్తున్నావా సార్? ఏంటి సార్ ఆ మాటలు చండాలంగా? నాకు జాబ్ రాగానే పెళ్లి కూడా సెట్ అయింది సార్. సర్వనాశనం అయిపో. సార్ ఇప్పుడు నాలుగు ఉంది కదా అని అమ్మాయిలతో వాదించడం, స్విమ్మింగ్ వచ్చు కదా అని సెప్టిక్ ట్యాంక్ లో దూకడం రెండు ఒకటే. అబ్బా, నువ్వు ఆ రెండు కలిపి చేయడానికి డిసైడ్ అయ్యావు. ఫేవర్ వచ్చినప్పుడు నుదుటి మీద తడిగుడ్డ పెట్టడానికి ఎవరు లేరు సార్. ఓదార్పు కోరుకుంటున్నావా నాన్న? 3 అంగుళాలు లేని నుదుటి మీద తడిగుడ్డెట్టడానికి ఎవరు లేరని పెళ్లి చేసుకున్నావు అనుకో, జీవితాంతం 3 బెడ్రూమ్లు తడిగుడ్డెట్టాల్సి వస్తుంది సార్. ఆ తర్వాత నిన్ను ఓదార్చడానికి ఎవ్వరు రారు. ఏంటి పిలిచావంట? గుడ్ మార్నింగ్ చెప్పలేదనా? మా నాన్న మీ నాన్నకి కట్నం ఎందుకు ఇచ్చాడు? నాకు 10 ఎకరాల పొలం ఉంది కాబట్టి. మీకు ఉద్యోగం లేకపోయినా నేనెందుకు పెళ్లి చేసుకున్నాను? ఈ కంపెనీలో నువ్వు మేనేజర్ కాబట్టి ఇక్కడ ఒక జాబ్ అయితే నీ కింద జీవితాంతం పని చేయించుకుంటూ నన్ను తొక్కేచ్చు కాబట్టి. అలా అంటే నాకు కూడా ఇక్కడే జాబ్ ఎందుకు ఎంచింది? కక్కుర్తి. దీని కక్కుర్తి కామాలు తప్ప ఫుల్ స్టాప్లు ఎక్కడ ఉన్నాయి? ఫ్యామిలీ మొత్తం ఎక్కడే ఎడితే ఖర్చులు కలిసి వస్తాయని. అది సర్లే గాని, పొద్దున మమ్మల్ని అందరిని వదిలేసి మీరు ఒక్కలే కారేసుకొస్తే మేము ఎలా రావాలి? అనవసరంగా క్యాబ్ కు 500 బొక్క. చెప్పే నా కక్కుర్తి అని. పెట్రోల్ కలిసి వస్తుందని ప్యాసింజర్లు కూడా ఎక్కించేసుకుంటారు. కకృతి కాదు, కరెన్సీ కంట్రోల్. ఆ బొక్కలే నువ్వు ఏ పేరెట్టిన దానికి కక్కుర్తి అంటారు. అయినా కార్ ఎందుకు వేసుకొచ్చారో ముందు అది చెప్పండి. లేదంటే ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ ఎక్కించుకొస్తుంటే సికింద్రాబాద్ టు బోరబండ సెట్విన్ బస్సు నడుపుతున్నట్టు ఉంది. అందుకే హాయిగా నేను ఒక్కడే వేసుకొచ్చా. అవునా? మీకు టాటా కంపెనీ వాళ్ళ రిపోర్ట్ మెయిల్ చేస్తున్నా. సాయంత్రకాల కొటేషన్ కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ ఒకే చేయించండి. ఏంటి అది? టాటా కంపెనీయే ఏదో మా నీతి చివరి జనరల్ స్టోర్ కి వెళ్ళి కేజీ కందిపప్పు కాటాయించుకు తెచ్చేయండి అన్నంత ఈజీగా చెప్తావేటి? ఆడికి 10 సర్వర్లు ఉండాలి, అవన్నీ చేయడానికి 10 మంది ఉండాలి. మీకు 10 మందితో తిరగటం, 10 మందితో కలిసి పనిచేయటం ఇష్టం ఉండదు కదా? బావ సింహం సింగిల్ గా చేసేస్తాడు. ఏడ్చేలే. లేట్ అయినా పర్లేదు, సాయంత్రం కల్లా కంప్లీట్ చేసి సింగిల్ గా సెట్విన్ బస్ లో వచ్చేయండి. మేమంతా కార్లో వెళ్ళిపోతాం. చూసిన చాలే, వెళ్ళండి. వెళ్తానాలే, నాశనం అయిపోతారే. అమ్మా సెట్విన్ లో సుక్కలు కనబడ్డాయి. అలా చూస్తావేంట్రా? బాగా కూల్ వాటర్ రెడీగా ఉందండి. ఇంకా చూస్తావేంట్రా? షూలే సిప్పో. ఆఫీసులోనేమో దాని పార్టీ, ఇంట్లోనేమో నా పార్టీ. పార్ట్ల కింద ఎడగొట్టు వాయించలేద్దన్నారు. మీకన్నా పొలిటీషియన్ ఏం కదరా, కొన్నాళ్ళన్నా ఒకటే పార్టీలో ఎడతారు. సర్వే అవ్వాలి కదా బావా. అవుతారు. ఎక్కడ ఉంది అది? చూడండి, నేనే పిలుస్తాను. రాజకుమారి, ఏమండి? చూసారు కదా ఎంత అమాయకంగా పెట్టిందో ఫేసు. ఇప్పుడు చూడండి దీని డబుల్ యాక్షన్. ఎరా అంజీ, కార్ తీసుకెళ్లి ఐగన్ తీసుకురమ్మన్నా కదలేదా? అదేంటి? మీ కిందకి ఆఫీసులో చెప్పిన 4వ పీసు ఇదే. నా పెళ్ళం చిన్న చెల్లెలు. నువ్వే కదా కార్ తీస్తే 200 పెట్రోల్, సెట్విన్ అయితే 10 రూపీస్ టికెట్ బాగా వచ్చేస్తాడులే అన్నావు కదా. నువ్వు ఉండవే, త్వరగా ఫ్రెష్ అయ్యండి, భోంచేసేద్దరు. ఏ వండావు? మీకు ఇష్టమని ముద్దపప్పు చేశా. ఇష్టమానా? ఈజీగా అయిపోద్దానా? ఇష్టమనే జాడీలోంచి ఆవకాయ దింపుతా, నెయ్యి వేసుకొని కుమ్మేయండి. అదేంటి? అందరి కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టావు కదా, నా కోసం ఉంచలేదా? మొత్తం తినేసారా? బిర్యానీయా? ఇప్పుడు అనిపిందా? అంటే మిగులుతుంది అనుకున్నా, కానీ గిన్నెలు ఖాళీ అయిపోయినాయి. అయినా మీ మిగిల్చే మొహాలా మేసేసి మొహాలు గాని. ఎరా బాత్రూమ్ లో గీజర్ ఆన్ చేసావా? గీజర్ పని చేయట్లే కదా. వస్తున్నా. ఒరే అంజీ, గీజర్ పనిచేయకపోవడం కాదురా, సమ్మర్ లో కూడా హాట్ వాటర్ బాగా తప్ప ఎవరు యూజ్ చేయరు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి అక్కే కనెక్షన్ కట్ చేసింది. నీకు తెలియదు అనుకుంటా. నీ కకృతి కరెంట్ బిల్లు దాకా పైకిందా? ట్రాన్స్ఫార్మర్ కట్టేలే నిన్ను. ఎవరు వస్తున్నారు? అమితాబ్ బచ్చన్ అలా ఆవిడ వస్తున్నారు. ఎన్నావు కదా, అర్థం కాలదా? అర్థమైంది. అమ్మ నాన్న వస్తున్నారా? మా అమ్మ నాన్న వస్తున్నారు. మీ అమ్మ నాన్న కాదు, తమ్ముడు చెల్లి కూడా వస్తున్నారు.
పెళ్ళి ఏమైనా ఉందా? ఉంది, ఒకళ్ళు పెళ్లి చేయాలి, అందుకే వస్తున్నారు. ఇక్కడే ఉంటారా? లేదే, స్టోర్ రూమ్ లో ఉంటారు. ఏ, మీ ఇద్దరు చెల్లెళ్ళు విత్ పనుడు ఉండగలేంది? మా వాళ్ళతో తప్పొచ్చిందా? ఆఫీస్ లోని ఇంట్లోని సేమ్ ఫేస్ చూడలేక చచ్చిపోతున్నాం. ఒక్కోసారి మా ఇంటికి వస్తున్నాడు, మీ ఇంటికి వస్తున్నాడు అర్థం కావట్లేదు తెలుసా? అందుకే మా వాళ్ళు రమ్మన్నాను, వస్తున్నారు. అప్పుడు అవుద్ది నీకు పప్పు. ఆఫీస్ లో నువ్వు చేసిన దానికి రివెంజ్. అసలే అక్క కక్కుర్తి ఎక్కువ, ఖర్చులు వాసిపోతాయి. అకౌంట్ లో బ్యాలెన్స్ ఉందా? నువ్వు ఉండవే, మగాళ్ళకి అత్తారిల్లు గవర్నమెంట్ జాబ్ లాంటిది, మర్యాదలు ఏం తగ్గవు. అలా మొబైల్ మంకి, నువ్వు కొంచెం ఫోన్ పక్కన పెడితే. చెప్పండి. రేపు అత్తయ్య గారు మావయ్య గారు వస్తున్నారు కదా? కంగారు పట్టలేదు. అదేదో ఈ రోజు రమ్మనొచ్చు కదా, సండే ఎవరికి ఆఫీస్ కూడా లేదు. లేకపోతే అంటే రోజు మీ వంట నా వంట తిని 4 టేస్ట్ లెస్ అయిపోయింది. అదే అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారనుకోండి, ఓ రోజు అత్తయ్య గారు, ఓ రోజు మావయ్య గారు, ఓ రోజు అత్తయ్య గారు, ఓ రోజు మావయ్య గారు వంట చేసి పెడితే టేస్టే టేస్ట్, టేస్టే టేస్ట్. అవును, మావయ్య గారు మటన్ కర్రీ బొమ్మిడాయల పులుసు ఎర్రగ తీసేస్తారంట కదా? ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. అంటే వాళ్ళు చేసి పెడితే నువ్వు తిని పెడతావా? లేదంటే నేను చేసి పెడితే వాళ్ళు తిని పెడతారా? నీ వంట తింటే పడతారు కింద. ఆ విషయం ఆయనకి తెలియదంటే వాళ్ళ అమ్మా నాన్న మీద ప్రేమ ఉంటే ఆయనే కాపాడుకుంటారు. ఇది మీ బావ వీప్ అయితే డిష్షు డిష్షు డిష్షు. అవునే అక్క, అత్తయ్య మావయ్య వస్తున్నారంటే అంత ఆనందంగా ఉన్నావేంటే? అసలే నీకు అత్తయ్య అంటే ఇది కదా. పైగా సరుకులు తెమ్మని బావ కార్డు కూడా ఇచ్చావు. ఆ కార్డు మీ బావదే, స్వైప్ చేసేటప్పుడు చూసి షాక్ అవుతాడు. అది ఓకే, లాస్ట్ ఎపిసోడ్ ఏమో అత్తయ్య కోసం అంత కంగారు పడి ఇప్పుడేంటే బావ కోసం హ్యాపీగా పూరీలేస్తున్నావు. పాపం, నా చేత్తో చేసిన పూరీలు మళ్ళీ ఎప్పుడు తింటాడో అని అర్థం కాలేదు కదా. ఒకసారి నా మేలోపించి. ఏంటే 1 వీక్ క్యాంప్ వెళ్తున్నావా? ఎస్, అందుకనేనా అత్తయ్య వచ్చినా నువ్వు ఉండవని పూరీలేస్తున్నావు? ఎస్ ఎస్ ఎస్. ఇంతకు ముందు నేను క్యాంప్ కెళ్ళిన ప్రతిసారి మీ అందరి కోసం వంట చేయడానికి ఒక కుక్కుని పెట్టాల్సి వచ్చేది. ఈ సిటీలో పార్ట్ టైం కుక్కుని పెట్టాలంటే శాలరీలో సగం చదివించేసుకోవాలి. అది అత్తయ్య వస్తే మొత్తం మిగిలిపోతాయి. ఎస్, నేను వచ్చేలోపు మీరేం తినాలనుకుంటున్నారో మొత్తం వండి చేసుకుని తినేయండి. అవును, అయ్యగారు కూడా మన ఆఫీసే కదా, క్యాంపు విషయం నీకు తెలీదా? నేనెవరిని? మేనేజర్. ఆయనకి నేనే ఆర్డర్లు వేయాలి, ఇంకా నా విషయాలు ఆయనకి ఎలా తెలుస్తారా? ఫ్యూన్. ఓహో, అయ్యగారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చే లోపు మీరు క్యాంపు వంక పెట్టుకొని చెక్కేస్తారా? ఎస్. ఏమైంది? అక్క సడన్ గా క్యాంప్ కి వెళ్లాల్సి వచ్చింది, అందుకే ఏడుస్తుంది. దానికి ఏడవడం ఎందుకు? హ్యాపీగా వెళ్ళమను. అంటే అత్తయ్య మామయ్య చాలా రోజుల తర్వాత వస్తున్నారు కదా, వాళ్ళకి నా చేతులతో సేవ చేసుకునే అదృష్టాన్ని కోల్పోయాని అని ఏడుస్తున్నా. సర్లే, అంతలా ఏడవకో, మా అమ్మ నాన్న రావట్లేదులే. అరే, ఏడు బాగిపోయింది. అంటే ఎందుకు రావట్లేదు? మీ అమ్మ నాన్న వస్తున్నారు కదా, ఇంకా మా అమ్మ నాన్న ఎందుకని. మా అమ్మ నాన్న రావటం ఏంటి? మరి నువ్వు క్యాంప్కి వెళ్తే మా అందరికి ఉండట్టాలి కదా. అసలే సిటీలో పార్ట్ టైం కుకింగ్ అంటే శారీలో సగం చదివించేసుకోవాలి. మీ నాన్న. హలో మావయ్య, నేను వచ్చేసరికి లేట్ అయిపోద్ది, మీరే క్యాబ్ కట్టించుకుని వచ్చేయండి మావయ్య. ఓకే మావయ్య. మీ నాన్న నాకన్నా కంగారుగా ఉన్నాడు. ఎరైటీ